Hi everyone, welcome to CP Commerce for You YouTube channel. This is useful for all MBA and MCOM other students also. Here discussing about the future value of annuity, right? Last class we are discussing about the future value of single cash flow, right? Today we are discussing about the annuity of future value. Annuity it means many cash flows, right? అంటే 1 ఇయర్లో మనం అంటే ప్రజెంట్ ఇయర్ 2026లో ఒక 10 lakhs, ఆఫ్టర్ 2027లో 20 lakhs, 28లో 20 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఆఫ్టర్ 10 years అంటే ఆఫ్టర్ 2036లో మనకి ఎంత అమౌంట్ వస్తుంది అని క్యాలిక్యులేట్ చేయడాన్ని ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అని అంటారనమాట. క్యాలిక్యులేషన్ ఫార్ములా వచ్చేసి ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ 1 + r - 1, రైట్? హియర్ n అంటే యాన్యుటీ డ్యూరేషన్, x మీన్స్ కాన్స్టెంట్ పీరియడ్ ఫ్లో అంటే మనం ఎంత పే చేస్తున్నాం, r మీన్స్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత. హియర్ ఐ విల్ టేక్ వన్ ప్రాబ్లం. అజ్యూమ్ మన యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అనమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. వీ హ్యావ్ డెప్ట్ టు పే టు గివెన్. క్యాలిక్యులేట్ ద మ్యాక్సిమం అమౌంట్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఆఫ్టర్ 3 years. ఎన్ని ఇయర్స్? 3 years. మనం పే చేసేదంతా ఇంత, రైట్? ఫార్ములా ఏంటి చెప్పండి. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ 1 + r పవర్ ఆఫ్ n - 1, రైట్? సో హియర్ x అంటే ఏంటి? x మీన్స్ కాన్స్టెంట్ పీరియడ్ ఫ్లో, రైట్? మనం ఎంత అమౌంట్ పే చేస్తున్నాం? 1 lakh కదా. సో 1 lakh ప్లస్ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10% కదా. సో 10% అంటే 10/100 బ్రాకెట్ పెట్టేసి పవర్ ఆఫ్ ఎన్ని ఇయర్స్? 3 years -1, రైట్? సారీ, ఇంటూ ఇక్కడ. సో 10,000, 1 lakh ఇంటూ 1 ప్లస్ 10% ఎంత? 0.1 కదా. 0.1 పవర్ 3 -1 అనమాట. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఇన్ యువర్ 1 ప్లస్ 0.1 ఇంటూ 0.1 ఇంటూ 0.1, రైట్? చేస్తే 0.331 అనమాట, -1. సో 1 lakh చేస్తే ప్లస్ చేస్తే ఎంత? 1.331 -1. సో 10,000, 1 lakh 1.331లో 1 తీసేస్తే 0.331, రైట్? 1 lakh ఇంటూ 0.33 చేస్తే 3,31,000 వస్తుంది అనమాట. ఒకసారి మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి, తెలుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇన్ ద ప్రాబ్లం హియర్ ఓన్లీ గివ్స్ 3 years, రైట్? బట్ ఇన్ కేస్ 3 years ఇవ్వకుండా లైక్ పవర్ వచ్చేసి 18 years అయిండొచ్చు, 20 years ఉండొచ్చు, లైక్ దట్ ప్రాబ్లం ఇస్తే మనం ఏం చేయాలి అంటే దిస్ ఫార్ములా అనేది యూజ్ చేయాలన్నమాట. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ కాంపౌండ్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ యాన్యుటీ. అంటే మనకు ఒక టేబుల్ మెథడ్లో చేయాల్సింది వస్తుంది అనమాట. టేబుల్ మెథడ్లో ఎట్లుంటుందంటే ఇక్కడ అంటే ఎంత పీరియడ్ డ్యూరేషన్ ఉంటుంది కదా, డ్యూరేషన్ ఇస్తారు, ఇటు సైడ్ ఏమో పర్సంటేజ్ ఇస్తారనమాట. పర్సంటేజ్ ఇస్తే అంటే ఎంత పర్సంటేజ్ మనం అనుకోవాలో ఇక్కడ ఉంటుంది, ఎన్ని ఇయర్స్ అనుకోవాలో ఇక్కడ ఉంటుంది, అమౌంట్ ఉంటుంది కదా. దాంతో క్యాలిక్యులేట్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ మెథడ్ నుంచి చేసినా కూడా ఈ మెథడ్ నుంచి చేసినా సేమ్ ఆన్సర్ వస్తుందా లేదా అనేది వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్, రైట్? అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ సేయింగ్? యా, ఓకే. టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ, రైట్? అంటే 1 yearలో మనము ఎన్నిసార్లు ఇన్వెస్ట్ చేసినా కూడా నెక్స్ట్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్కి మనకి ఎంత అమౌంట్ వస్తుంది, నంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ఫ్యూచర్ ఆఫ్ యాన్యుటీ అని అంటాం అనమాట. అండర్స్టూడ్ స్టూడెంట్స్? థ్యాంక్ యూ.
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. ఫర్దర్గా నేను చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. లైక్ అండ్ షేర్ టు మీ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.